నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకుంటున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 150, నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొంది. చివరికి సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 73,832 వద్ద ముగిసింది. నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 23,161 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 30లో ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్ షేర్లు నష్టపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభపడ్డాయి. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర మళ్లీ $92 మార్క్ ను టచ్ చేసింది. బంగారం ఔన్సు $4,092 వద్ద కొనసాగుతుండగా డాలర్తో రూపాయి మారకం విలువ 95.75గా ఉంది.